కవిత నిజామాబాద్లో గెలవదు కాబట్టే ఓడిపోయే సీట్ను బీసీలకు ఇస్తున్నారని ఆరోపించారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే బీసీల మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అసెంబ్లీలో జ్యోతిబాబులే విగ్రహం ఎందుకు పెట్టలేదని ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించారు. జ్యోతిబాబులే జయంతి వర్ధంతి కార్యక్రమాలు గతంలో కాంగ్రెస్ అధికారికంగా నిర్వహించేదని గుర్తు చేశారు. గాంధీ వర్ధంతి సందర్భంగా అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి శ్రీధర్ బాబు. వారు చెప్పే ఆలోచన వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారు ఎందుకు పెట్టలేకపోయినారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఇప్పుడు సడన్గా గుర్తొచ్చింది, పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, వారు పెట్టాలనుకుంటున్నారు, మంచిదే. ఈరోజు మేము వారు పెట్టిన ప్రగతి భవన్ పేరు ఇది 10 మందికి తెలియజేసే విధంగా మేము చెప్తా ఉన్నాము. మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్ అని నామకరణం చేసిన మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఉద్యమాల దాకా ఎందుకు 10 సంవత్సరాల నుంచి ఎందుకు చేయలే? ఎవరన్నా అడ్డంకం సృష్టించినరా? ఏదైనా పార్టీ వద్దన్నారా? వారికి పూర్తి స్థాయిలో అధికారం ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? ముఖ్యమంత్రి గారు వినలేదా? ఆ రోజున్న స్పీకర్ గారు వినలేదా? ఆ రోజున్న శాసన మండలి చైర్మన్ గారు వినలేదా? ఎవరు విన్నారో లేదో మాకు తెలియదు, కానీ 10 సంవత్సరాలు నేరుగా ఉన్న ప్రభుత్వంలో ఉండి చేయలేకపోయినామని ఒప్పుకోండి. ఫస్ట్ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, ఆ ఎన్నికల్లో దీన్ని రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకొని లబ్ధి పొందామన్న ఆలోచన తప్ప వారికి ఈరోజు జ్యోతిబా ఫూలే గారి సిద్ధాంతాల విషయంలో కానీ వారికి నివాళులు పలకాలే, 10 జనరేషన్లకు ఉపయోగపడే ఓ సందేశాన్ని ఇవ్వాలని లేదు. కేవలం రాజకీయ ఉద్దేశంతోనే వారికి మాట్లాడుతున్నారు. అనేక సందర్భాల్లో చూసినాము, అదే పార్టీకి సంబంధించిన వారి అధినేత కూడా దళితులను ముఖ్యమంత్రి చేస్తాను. వారు ఆ రాజకీయ సమీకరణలో భాగంగా అక్కడ ఎవరు గెలవలేకపోతారు అనే ఉద్దేశంతో చెప్పి ఉంటారు. ఇప్పుడు గవర్నర్ ప్రసంగము అనేక సందర్భాల్లో వారి పార్టీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు కూడా గవర్నర్ ప్రసంగం ఏ విధంగా ఉంటే ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. గవర్నర్ గారి వ్యవస్థను కించపరిచే కార్యక్రమం ఎవరు కూడా చేయొద్దు. వారి అధికారాల ఉపయోగించుకొని గవర్నర్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు వారికి ఏమైనా సంశయం ఉన్నా, సాంకేతికపరమైన లోపం ఉందని వారు ఆలోచన చేస్తే కోర్టుకు పోయిండ్రు. వాళ్ళు ఆల్రెడీ కోర్టు చూస్తే, కోర్టు అయితే న్యూట్రల్, అది కూడా పార్టీకి సంబంధించిన వాళ్ళ. కోర్టు అయితే ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ. మరి రేపు కోర్టు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ఇటు కావచ్చు అటు కావచ్చు. మరి వారికి కూడా పార్టీకి పేరున వారి విధంగా చెప్తారా అని వారిని అడుగుతూ ఉన్నాం. ఈరోజు గవర్నర్ గారు అన్ని రీతిల్లో కూడా ఆలోచన చేసే నిర్ణయం తీసుకుంటారని మా అభిప్రాయం. అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు ఉంటాయి, ఏ విధంగా అని ఇప్పటి వరకు చర్చ జరగలేదు. మేము క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించి